హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వే గ్రూప్ డి 2025. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతి క్లాస్ కూడా అట్లీస్ట్ మీలో ఒక 50+ మెంబర్స్ని అన్న మీ క్లాసెస్ వల్ల మేము రైల్వే జాబ్ క్రాక్ చేశాం అని చెప్పుకునే విధంగా ఈ క్లాసెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి. సో ప్రాపర్గా వినియోగించుకోండి క్లాసెస్ని, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఈవెన్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వింటున్నప్పటికీ కూడా ఈ క్లాసెస్ కూడా వినండి. నెగ్లెక్ట్ చేయకండి, దయచేసి చెప్తున్నా, నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఈ టాపిక్ నేమ్ మీకు చెప్పగానే గుర్తుకు రావాల్సింది, లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు గ్రూప్ డి ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ టాపిక్పై క్వశ్చన్ అడిగారు, అక్షాంశాలు, రేఖాంశాలు, సమాంతర రేఖలు, ఇట్లాంటి క్వశ్చన్. సో చాలామంది ఆన్సర్ చేయలేకపోయారు. దానికి గల కారణం ఏంటి అంటే మన సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోకపోవడం వల్ల. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మనం కంప్లీట్గా నేర్చుకోండి. డెఫినెట్లీ ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వచ్చిందంటే 1 మార్క్ మీ పాకెట్లో ఉన్నట్లే. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎండింగ్ వరకు చూడండి దయచేసి. వీడియో లైక్ చేయండి. క్లాస్ కంప్లీట్ అయిపోయాక షేర్ చేయడానికి ఇబ్బంది పడకండి. సో రైల్వే ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం 8000+ రైల్వే ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి ఇంతవరకు తెలుగులో లేదు. ఇది మనమే ముందుగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలా తీసుకోవాలనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో బుక్ అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఓకేనా? రైట్. కమింగ్ టు ద టాపిక్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో జనరల్గా మనందరికీ స్కూలింగ్ టైంలో తెలిసింది ఏంటి అంటే అక్షాంశాలు, రేఖాంశాలు అంటే గ్లోబుకు అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటాము, నిలువుగా గీసిన రేఖలను రేఖాంశాలు అంటామని మనందరం నేర్చుకున్నాం. గ్లోబ్ అనేది మనం దేనిగా కన్సిడర్ చేస్తాం? భూమిగా. మరి భూమిపై ఇలాంటి గీతలు ఉన్నాయా అంటే భూమిపై ఇలాంటి గీతలు ఏమీ లేవు. భూమిపై ఇలాంటి గీతలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా ఊహాజనితంగా మనం ఏర్పాటు చేసుకున్నవి. ఎందుకంటే ఈజీ టు ఐడెంటిఫై, మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది కంప్లీట్లీ ఎన్సీఆర్టీ బేస్ మీద మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి చెప్తున్నాను. భూమి పూర్తి గుండ్రంగా లేదని మనందరికీ తెలుసు, అవునా? ఆ పోల్స్ దగ్గర అంటే ధృవాల దగ్గర కొద్దిగా బెండ్ అయి ఉంటుంది. ధృవాల దగ్గర కొంచెం నొక్కి పట్టి ఉంటున్నట్టు ఉంటుంది. అందుకే భూమి యొక్క షేప్ స్పియర్ అని మనం ఏమనం, గోళం అని చెప్పం. భూమి యొక్క షేప్ జియాయిడ్ షేప్ అంటారు. ఇది మనం ఎన్సీఆర్టీ క్లాసెస్ మీరు చూస్తే అర్థమవుతుంది, జియాయిడ్ షేప్ అంటాం. ఓకే, సో మనం భూమిపై ఉన్న ప్రదేశాలని సులువుగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం జస్ట్ ఈ ఊహాజనిత రేఖలను అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం గ్లోబ్ పైన. క్లియర్? సో చూద్దాం ఒకసారి. మనందరికీ స్కూలింగ్ టైంలో తెలిసింది ఏంది, ఇది భూమికి అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలని లాటిట్యూడ్స్ అంటారు, నిలువుగా గీసిన రేఖలను రేఖాంశాలుగా ఏర్పరచుకున్నాం అంటే లాంగిట్యూడ్స్. సో చూద్దాం. ఈ చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఈవెన్ తెలుగు మీడియం అయినా. లాటిట్యూడ్స్, అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి. సో చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదే క్వశ్చన్ అడిగాడు లాస్ట్ టైం. ఇది భూమి అనుకుందాం, అంటే గ్లోబు, ఇది మిడిల్ రేఖ. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఇట్లుంటాయి, అవునా? ఇట్లనే ఉంటాయి అడ్డంగా. ఇవన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి, కానీ సమాన పొడవును కలిగి ఉండవు. ఎందుకంటే ఇక్కడ మిడిల్ది పెద్దగా ఉంది, ఈ పైకి వచ్చే వరకు చిన్నగా అయిపోయింది కదా, చూడండి. సో ఇదే క్వశ్చన్ అడిగాడు. భూమికి అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటాము. అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి కానీ సమాన పొడవును కలిగి ఉండవు. ఇది మనం గమనించాలి, సమాన పొడవును కలిగి ఉండవు. అక్షాంశాలన్నింటిలో భూమధ్య రేఖ అతి పెద్దది. ఈ మధ్యది ఉంది కదా అండి, ఇది భూమధ్య రేఖ. దీన్ని ఈక్వేటర్ అంటాము.
అక్షాంశాలని డిగ్రీలలో కొలుస్తారు. అక్షాంశాలని డిగ్రీలలో కొలుస్తారు. అండ్ భూమికి మధ్యలో గీసిన ఊహాజనిత రేఖను, భూమికి మధ్యలో గీసింది కదా మిడిల్ది, అదే అతిపెద్ద అక్షాంశము. ఆ ఊహాజనిత రేఖను ఏమంటాము? భూమధ్య రేఖ, ఈక్వటర్ అంటాము. సో మధ్యలో గీసినప్పుడు ఏమైంది? భూమి 2 భాగాలుగా విభజించబడింది. 2 భాగాలుగా విభజించబడింది. ఇక్కడ చూడండి, భూమధ్య రేఖకి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని, ఇది నార్త్ ఇది సౌత్ అయితే, ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళం, ఇదంతా కూడా ఉత్తరార్ధగోళం అంటాం. ఇంగ్లీష్లో నార్థన్ హెమిస్ఫియర్ అంటాం. అదేవిధంగా కింద భూమధ్య రేఖకు కింద ఉన్నది ఏదైతే ఆ ప్రాంతం ఉందో దీన్ని దక్షిణార్ధగోళం అంటాం, సదరన్ హెమిస్ఫియర్ అంటాం. ఇవి 2 సమాన భాగాలుగా ఉంటాయి. ఇది ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటాం. అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి కానీ సమాన పొడవును కలిగి ఉండవు. అక్షాంశాలన్నింటిలో భూమధ్య రేఖ పెద్దది. భూమిని 2 భాగాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భాగాన్ని నార్థన్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళం అంటాము. దక్షిణాన ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళం అంటాము. అండ్ అక్షాంశాలని డిగ్రీలలో కొలుస్తాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో భూమధ్య రేఖకి దిగువన ఉన్న అక్షాంశాలన్నింటినీ దక్షిణ అక్షాంశాలు అంటాము. ఉత్తరాన ఉన్న అక్షాంశాలను ఉత్తర అక్షాంశాలు. ఎందుకంటే పైన ఉన్నాయన్ని ఉత్తర అక్షాంశాలు, కింద ఉన్నాయన్ని దక్షిణ అక్షాంశాలు. పైన ఉన్న భాగం అంతా ఏం అంటాం? ఉత్తరార్ధగోళం అంటాం. కింద ఉన్న భాగం ఏమంటాం? దక్షిణార్ధగోళం అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భూమధ్య రేఖ అనేది 0 డిగ్రీ. ఎందుకంటే దాన్నే మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం కదా, దీన్ని కన్సిడర్ చేస్తాం. ఇది 0 డిగ్రీ. 0 డిగ్రీ. ఇక్కడి నుండి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉత్తర ధ్రువం అని చెప్తాం. ఇది 90 డిగ్రీస్ అన్నట్టు. ఆ పోల్ నార్త్ పోల్ అంటాం. ఇక్కడ కింద మళ్ళీ 90 డిగ్రీస్. ఇది సౌత్ పోల్ అంటాం. అంటే పైన 90 డిగ్రీలు ఉంటుంది, కింద 90 డిగ్రీలు ఉంటాయి. పైన 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటాం, కింద 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటాము. అదే 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే ఏంటిది? ఉత్తర ధ్రువము. కింద 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటే ఏంటి? దక్షిణ ధ్రువము. నార్త్ పోల్, సౌత్ పోల్. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ అక్షాంశాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఒక 4 ఉంటాయండి. అవి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే ఎక్కడ ఉంటుంది? భూమధ్య రేఖకి పైన ఉంటుంది. సపోజ్ ఇక్కడ అనుకుందాం, ఇది 23.5 డిగ్రీలు అనుకుందాం. దీన్ని కర్కాటక రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఉంటుంది. దీన్ని ఏమంటాం? మకర రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో దక్షిణ అక్షాంశం అంటే ఎక్కడ ఉంటుంది? భూమధ్య రేఖ కింద ఉంటుంది. ఇవి అక్షాంశాలలో ఇంపార్టెంట్ అన్నట్టు. సో భూమధ్య రేఖకి ఉత్తరాన ఉన్న 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటాము? కర్కాటక రేఖ అంటాం. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటాం? మకర రేఖ అంటాం. కర్కట రేఖని ఏమంటాం ఇంగ్లీష్లో? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ మకర రేఖని ఏమంటాం? ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే. ఇది కాకుండా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అంట. ఇది కాకుండా ఇంకా కొద్దిగా పైన 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం అంటార్కిటిక్ సర్కిల్ అంటాం. అంటే మనం చూద్దాం, మనం ముందు ముందు మీకు అర్థమవుతాం. సో మనకి పిక్చర్ అర్థం కావాలి. ఫస్ట్ ఒక సర్కిల్, మిడిల్లో భూమధ్య రేఖ, దానిపైన ఉత్తరాము నార్త్, కింద సౌత్, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కాటక రేఖ, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము ఆర్కిటిక్ సర్కిల్, కింద 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము మకర రేఖ, దాని కింద 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటే అంటార్కిటిక్ సర్కిల్, ఆ పైన 90 డిగ్రీల ఉత్తర ధ్రువము, కింద దక్షిణ ధ్రువము. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కర్కట రేఖ మరియు మకర రేఖ మధ్య గల ప్రాంతంలో సరిగ్గా పై భాగాన సూర్యుడు ఎక్కువగా రావడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో ఎక్కువగా వేడి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఉష్ణ మండలం అంటాం. ఎగ్జామినర్ ఎప్పుడైనా మన దరిద్రానికి పిక్చర్ ఇచ్చాడు, ఇలా పిక్చర్ ఇచ్చి ఇది 0 డిగ్రీ అన్నాడు, ఇది 23.5 డిగ్రీలు అంటే కర్కట రేఖ,
ఇది 23.5 డిగ్రీలు సౌత్, నార్త్ సౌత్ అలవాటు చేసుకోండి. పెట్టడం అలవాటు చేయండి, నార్త్ సౌత్. సో 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశము అంటే కర్కాట రేఖ, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశము అంటే మకర రేఖ. అంటే ఈ పోర్షన్లోనంట సూర్యుడు పై భాగాన, సరిగ్గా పై భాగాన ఎక్కువగా పడడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ ప్రాంతంలో ఎక్కువగా వేడి ఉంటుంది. అందుకే ఉష్ణ మండలము అంటారు. ఏ ప్రాంతాన్ని? 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశము నుండి 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ సూర్యుడు కొద్దిగా ఎక్కువగా పడుతూ ఉంటాడో నిటారుగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఉష్ణ మండలం అంటాం మనం. ఓకే, సో క్లియర్గా నేర్చుకోండి. మీరు కోఆపరేట్ చేస్తే, వీడియో లైక్ చేయడం ఇట్లాంటివి చేస్తే నాకు సబ్జెక్ట్ చెప్పడం చాలా ఇష్టం. ఓకే, అది అర్థం చేసుకోండి. కర్కట రేఖ మరియు మకర రేఖల నుండి ఆర్కిటిక్ సర్కిల్ మరియు అంటార్కిటిక్ సర్కిల్ మధ్య ప్రాంతంలో సూర్యుడు నిఠారుగా పడే అవకాశాలు ఉండవు. అందువల్ల ఇక్కడ మధ్యగతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అంటాము. సో ఏ పోర్షన్ అనేది మనం ఒకసారి పిక్చరైజేషన్ చేద్దామా? రైట్, ఇక్కడ పిక్చర్ చూస్తే ఇది ఈక్వేటర్, 0 డిగ్రీ అంటే ఈక్వేటర్. ఇది 23.5 డిగ్రీల నార్త్, 23.5 డిగ్రీల సౌత్, 66.5 డిగ్రీల ఆర్కిటిక్, 66.5 డిగ్రీల అంటార్కిటిక్. అయితే ఏమన్నాడు వీడు? కర్కట రేఖ మరియు మకర రేఖల నుండి, కర్కట రేఖ లైన్ గిది, మకర రేఖ లైన్ ఇది, ఈ నుండి ఆర్కిటిక్ సర్కిల్, ఈ నుండి ఆర్కిటిక్ సర్కిల్ అంటే గిది ఈ పోర్షన్. అదేవిధంగా మకర రేఖ నుండి అంటార్కిటిక్ సర్కిల్ ఈ పోర్షన్, ఈ గ్రీన్ కలర్ రాశాను కదా, ఈ పోర్షన్లోనంట కొద్దిగా సూర్యుడు యావరేజ్గా పడడం జరుగుతూ ఉంటుంది. యావరేజ్గా పడడం జరుగుతుంది కనుక ఇక్కడ కొద్దిగా వెదర్ అనేది నార్మల్గా యావరేజ్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, యావరేజ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఈ రెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఈ రెడ్ పోర్షన్ ఏమంటాము? ఉష్ణ మండలము అంటాం. ఎందుకంటే నిటారుగా పడే అవకాశం ఎక్కువగా ఉంది అక్కడ పై భాగాన. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆర్కిటిక్ సర్కిల్ మరియు అంటార్కిటిక్ సర్కిల్ నుండి ధృవాల ప్రాంతం వైపు చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ధృవాల వద్ద సూర్యుడు చాలా వంగి ఉండడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. శీతల మండలం అంటాము. ఉష్ణ మండలము, సమశీతోష్ణ మండలము, శీతల మండలం. ఈ శీతల మండలం పిక్చరైజేషన్ ఒకసారి చేద్దామా? ఇది ఈక్వేటర్, ఇది 66.5 డిగ్రీల ఉత్తరము, ఇది 66.5 డిగ్రీల దక్షిణము, ఇది నార్త్ పోల్ అంటే 90 డిగ్రీలు, ఇది సౌత్ పోల్. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ఎల్లో పెడదాం. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ సూర్యుడు వంగి పడుతూ ఉంటాడు. అంటే చాలా తక్కువగా ఆ ఎండ అనేది పడుతూ ఉంటుంది కనుక ఇక్కడ మనకి చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని శీతల మండలము అంటాం మనం. మంచు ప్రాంతాలని మనం చెప్పుకోవచ్చు జనరల్గా. ఓకేనా, సో ఇది గుర్తు. ఎగ్జామినర్ ఉష్ణమండలం ఎక్కడెక్కడ వ్యాపించి ఉంది అని అడగవచ్చు. సమశీతోష్ణ మండలం ఏ అక్షాంశాల నుండి ఏ అక్షాంశాల వరకు వ్యాపించిందని అడగవచ్చు. లేకపోతే శీతల మండలం ఎక్కడి నుండి ఎక్కడ వరకు వ్యాపించిందని అడగవచ్చు. సో ఈ పిక్చర్ మీకు గుర్తుకు రావాలా. నెక్స్ట్, మనం తూర్పు పడమ అక్షాంశాలు ఈ విధంగా ఉంటుంది. ఇక తూర్పు మరియు పడమరలను దృష్టిలో ఉంచుకొని రేఖాంశాలు, ఈ తూర్పును మరియు పడమలను డిసైడ్ చేసేది అక్షాంశాల రేఖాంశాలు అని అడుగుతారు. రేఖాంశాలను వాటిని దృష్టిలో పెట్టుకొని రేఖాంశాలు అనే ఊహాజనిత రేఖలను ఏర్పాటు చేసుకో. వీటిని లాంగిట్యూడ్స్ అంటాం. లాంగిట్యూడ్స్. సో ఇవి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం కలిసేలా నిఠారుగా ఈ రేఖాంశాలను ఏర్పాటు చేయండి. చూడండి, ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం కలిసేది. గ్లోబ్ ఇదే కదా, భూమి. ఇది నార్త్, ఇది సౌత్. ఇవి కలిసేలా అన్నాడు కనుక ఇగో ఇట్లుంటాయండి. ఒకటే పాయింట్ నుండి ఉంటాయి అన్నట్టు. ఒకటే పాయింట్ నుండి పాయింట్ టు పాయింట్గా కలుస్తాయి ఇక్కడ. బట్ అక్కడ అక్షాంశాలు ఎక్కడ పాయింట్లు కలవాలి మీరు అబ్జర్వ్ చేస్తే. రేఖాంశాలన్నీ సమాన పొడవును కలిగి ఉంటాయి. సో చూడండి, అక్షాంశాలన్నీ సమాంతరంగా ఉంటాయి. ఎందుకంటే గిట్లనే ఉంటాయన్నీ. బట్ ఇక్కడ భూమధ్య రేఖ అనేది పెద్దగా ఉంటుంది. ఇక పైకి వచ్చిన కొద్దీ చిన్న చిన్నగా అయిపోతాయి. బట్ ఇక్కడ రేఖాంశాలన్నీ సమాన పొడవును కలిగి ఉంటాయి. ఎస్, ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కే కలిపినాం.
అవునా? సో అందుకే సమాన పొడవును కలిగి ఉంటాయి కానీ సమాంతరంగా ఉండవు. ఎందుకంటే కొన్ని ఇట్లా గీసుకున్నాం, కొన్ని ఇట్లా గీసుకున్నాం. అవునా? అందుకే సమాంతరంగా లేవు. వీటిని కూడా డిగ్రీలలో కొలుస్తారు. ఈ డిగ్రీల ఆధారంగానే మనం కాలగమనాలను గుర్తించవచ్చు. సో ఇక్కడ చూడండి, టైం జోన్స్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం అంటే దేన్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తాం అని అన్నప్పుడు అక్షాంశాల రేఖాంశాలు అంటే రేఖాంశాలు. సో కాలగమనాలను రేఖాంశాల బేస్ మీద మాత్రమే మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఈ విధంగా అనేది మనం చూద్దాం. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు మరియు 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించున్నాయి. ఈ లాంగిట్యూడ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇది ఈస్ట్ వెస్ట్ అనుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు 0 డిగ్రీ లాంగిట్యూడ్ అయితే ఇది చివరిది దీనికి వెనకాల ఉంటుంది కదా, ఇది 180 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఇది ఉంది కదా, ఇది 180 డిగ్రీస్ వెస్ట్ లాంగిట్యూడ్. ఈ ఈస్ట్ లాంగిట్యూడ్ వెస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే 180 డిగ్రీస్ మీద ఉందో అది సమానంగా ఉంటుంది. అఫ్కోర్స్ 0 మీద అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గమనించాల్సింది ఏంటి అంటే 180 డిగ్రీల తూర్పు రేఖాంశము మరియు 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఒకే రేఖపై ఉండటం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకున్నాం. 0 డిగ్రీ రేఖాంశాన్ని మెరీడియన్ రేఖ అంటాము. దీన్ని గ్రీన్విచ్ లైన్ ఆర్ ప్రైమ్ మెరీడియన్ అంటాం. మనం డిస్కస్ చేసాం కదా, ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్. దీన్నే మెరీడియన్ రేఖ అంటాము, గ్రీన్విచ్ లైన్ అంటాము, ప్రైమ్ మెరీడియన్ అంటాము. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటాం? ఏదైనా అనొచ్చు. మెరీడియన్, గ్రీన్విచ్, ప్రైమ్ మెరీడియన్. దీన్ని ఆధారంగా చేసుకొని మనం సమయాలను నిర్ణయించడం జరుగుతుంది. ఈ మెరీడియన్ రేఖను గ్రీన్విచ్ లైన్ అని కూడా పిలుస్తారు. ఈ రేఖాంశాలని 24 గంటలుగా విభజించడం జరుగుతుంది. తూర్పు వైపు 12 గంటలు, పడమర వైపు 12 గంటలు. సో ఏ విధంగా అంటే ఇప్పుడు 180 డిగ్రీస్ ఈస్ట్ కదా, ఇటు 180 డిగ్రీస్ వెస్ట్. సో ఇక్కడ ఇటు 12 అవర్స్, ఇటు 12 అవర్స్. అంటే సపోజ్ ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, ఇటు సైడు ఇప్పుడు జనరల్గా ఇటు ఒక నైట్ అంటే ఒక ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఇటు మనకంటే వెనక సమయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వెనక సమయం ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి. అటు ఈ కంట్రీస్ అన్నట్టు మనకంటే ముందున్నాయి ఇటు సైడ్, ఒక సైడ్ అవి ఒక సైడ్ ఇవి. ఇది మనం గుర్తుంది. భూమి తన చుట్టూ తాను 360 డిగ్రీల కోణంలో తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. అంటే ఇక్కడ చూడండి 360 డిగ్రీస్లో అంటే కంప్లీట్లీ ఒక రొటేషన్ తిరగడానికి సమయం మనకి పట్టే సమయం 24 అవర్స్. అంటే ప్రతి 15 డిగ్రీస్కి 1 గంట. 360/24 గంటలు గదే ఆడుతుంది. ఓకేనా? అనగా 1 డిగ్రీకి 4 నిమిషాల సమయం. అంటే 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 4 నిమిషాల టైం తీసుకుంటుంది జనరల్గా. మనం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ భారతదేశం చూసినట్లయితే భారతదేశం 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశము నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల వరకు ఉత్తరాక్షాంశం వరకు. ఇక్కడ డబల్ పడ్డది. 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల వరకు. ఇట్లనే అంటాగా 8 డిగ్రీస్ 4 సెకండ్స్. ఇట్లా ఈ నుండి 37 డిగ్రీస్ కొంచెం స్మాల్గా అంతా 8 డిగ్రీస్ 4 సెకండ్స్ టు 37 డిగ్రీస్ 6 సెకండ్స్ వరకు ఉత్తరాక్షాంశం వరకు వ్యాపించింది. అంటే పై పోర్షన్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 68 డిగ్రీల 7 సెకండ్ల నుండి తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం వరకు వ్యాపించింది. అంటే భారతదేశం ఎక్కడ ఉందనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది 0, ఇది 0 వేసుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఉంది మనది? ఫస్ట్ రేఖాంశం పోర్షన్ కనుక చూస్తే 68 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీలు అంటే ఈ పోర్షన్లో ఉంది రేఖాంశాల కనుక చూస్తే. ఇక 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి ఉత్తరాక్షాంశం వరకు అంటే ఈ పోర్షన్లోనే మన ఇండియా అనేది ఉన్నది. అవునా? ఈ పోర్షన్లో మనం డివైడ్ చేసుకుంటే కనుక ఈ పోర్షన్లో కనిపిస్తూ ఉంటుంది. క్లియర్? సో ఇందులో ఇంకా పర్ఫెక్ట్గా కనుక గీసుకుంటే మనం గిట్లా ఇది 23.5 డిగ్రీలు అనుకుంటే ఈ పైది ఈ పోర్షన్లో వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలండి. 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి 37 డిగ్రీ 6 సెకండ్స్ వరకు, 68 డిగ్రీల 7 సెకండ్ల నుండి 90 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం వరకు, ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు. అంటే ఈస్ట్ సైడ్ ఉంది మనకి గుర్తుపెట్టుకోవాలి. అదైతే ఉత్తరాక్షాంశం మనకి పైన ఉంది. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో మనకి ఇండియా కనిపిస్తుంది.
భారతదేశంలో కూడా సమయ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఒకసారి ఈడుంది అనుకుందాం, ఇక్కడ ఉంది ఇట్లా, ఓకేనా. సో ఇక్కడ మనం చూడండి, ఇట్లా రేఖాంశాలు ఇట్లనే గీసేది అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిఫరెంట్గా కనిపిస్తాయి కదా. అంటే ఇన్ని రేఖాంశాలు ఉన్నప్పుడు టైం జోన్ కూడా డిఫరెంట్గా ఉండాలి. బట్ మనం ఏం చేసామంటే కంట్రీ అంతా ఒకటే అనే ఆలోచనతోటి మనం ఉదాహరణకి గుజరాత్లోని ద్వారకా నుండి మరియు అస్సాంలోని డిబ్రూనగర్ గమనించినట్లయితే సుమారు 1:45 తేడా. ఎందుకంటే ఇక్కడ మనకి దగ్గర 68 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు తేడా కనిపిస్తూ ఉంది, అవునా. అంటే చూడండి, భారతదేశం ఒకే కాలగమనాన్ని పాటిస్తుంది. అది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. సో మనం ఇంతసేపు డిసైడ్ చేసాం అంటే ఒక డిగ్రీ తిరగడానికి ఎన్ని నిమిషాలు పడుతూ ఉంది, టైము 4 minutes పడుతూ ఉంది. అందుకే 82.5 ఇంటూ 4 వేస్తే మనకి 330 minutes. 330 minutes ఈజ్ నథింగ్ బట్ 5 hours 30 minutes, 5:30 గంటలు. అంటే ఇదే భారతీయ స్టాండర్డ్ టైం. అంటే గ్రీన్విచ్ మెరీడియన్ 0 డిగ్రీ ఏదైతే ఉందో దానికి అవతల మనం ఎన్ని గంటలు ఉన్నాం, 5.5 hours ఉన్నాము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 5:30 గంటల ముందు ఉన్నాయి. ఇక్కడ ఈ లాంగిట్యూడ్ కదా, ఇటు సైడ్ మనది ఉన్నది. సో ఇక్కడ 5:30 గంటల ముందు ఉన్నాం. ఇటు సైడ్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా వెనుక అన్నట్టు, ఇటు సైడ్ ఉన్న అన్నీ కూడా మనకి వెనుక సైడ్. అంటే స్క్రీన్ మీద కనుక చూస్తే మీకు రైట్ సైడ్ ఉంటే ముందు, వెనుకకుంటే బ్యాక్ టైం. సో ఇది 5:30 గంటల టైం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అడుగుతాడు గ్రీన్విచ్ మెరీడియన్కి మనకి ఎన్ని గంటల సమయం ముందు ఆరు వెనక ఇట్లా అడుగుతాడు, 5:30 గంటల ముందు. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్, భూమధ్య రేఖ, కర్కాటక రేఖ మరియు మకర రేఖ, ఈ 3 కూడా కేవలం ఆఫ్రికా ఖండం నుండి మాత్రం వెళ్తూ ఉన్నాయి. ఇది కూడా అడుగుతూ ఉన్నాడు. 3 రేఖలు, కర్కట రేఖ మరియు భూమధ్య రేఖ, మకర రేఖ, ఈ 3 రేఖలు వెళ్ళే ఏకైక ఖండం ఏది, ఆఫ్రికా. భూమధ్య రేఖ దక్షిణ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియాలోని కొంత భాగం నుండి మాత్రం వెళ్తూ ఉంది, ఓకేనా. సో ఈ విధంగా మనల్ని ఎగ్జామినర్ అడుగుతాడు. ఇంకా అయిపోలేదు క్లాస్లోనే ఉండండి, ఈ విధంగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అంటే మనం ఏదైతే స్టాండర్డ్ టైం కనుక చూసామో దాని మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. ఈ లాంగిట్యూడ్లో రేఖాంశాల పరంగా చూస్తే 68 డిగ్రీల 7 సెకండ్ల నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల వరకు తూర్పు రేఖాంశాల మధ్య ఇండియా విస్తరించింది. మనం డిస్కస్ చేసాం. ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా 0 రేఖాంశం గ్రీన్విచ్ లాంగిట్యూడ్, గ్రీన్విచ్ లైన్, మెరీడియన్ లైన్ ఏదైనా ఒకటే అంటాం, మనం తెలుసుకున్నాం. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం పరంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రకారం గ్రీన్విచ్ రేఖాంశానికి 5:30 గంటల సమయం ముందుంటాం. అంటే లండన్లో 12 టైం అయితే మన దగ్గర 5:30 ఈవినింగ్ అవుతుంది, ఓకేనా. ఆడ మిడ్నైట్, లండన్లో మధ్యాహ్నం 12 అయితే మన దగ్గర ఈవినింగ్ 5:30 అవుతుంది. అక్కడ మిడ్నైట్ 12 అయితే మన దగ్గర ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. అంటే అక్కడ ఎవరికైనా మనం బర్త్డే విష్ చేయాలంటే మనం ఇక్కడ 5:30కి అలారం పెట్టుకొని కాల్ చేస్తే సరిపోతుంది, క్లియర్. సో ఈ విధంగా మనం టైం అనేది సెట్ అయ్యి ఎగ్జామినర్ కొన్నిసార్లు ఏ విధంగా అడుగుతాం అంటే పర్టికులర్ కంట్రీ ఏదన్నా ఏదో ఒక కంట్రీ అనుకోండి, సో కంట్రీ ఏ విధంగా అంటాడంటే దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. 53.5 డిగ్రీల వెస్ట్ లాంగిట్యూడ్, వెస్ట్ పశ్చిమాన ఉన్నది అయినా టైం ఎంత కంపేర్ టు లండన్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలనేది చెప్పండి. వెస్ట్ సైడ్ ఉంది, వెస్ట్ లాంగిట్యూడ్లో 53 డిగ్రీల ఉంది ఆ కంట్రీ, అయినా ఆ లండన్కి అంటే 0 మెరీడియన్కి 0 డిగ్రీ లాంగిట్యూడ్కి అక్కడికి టైం ఎంత అవుతుంది, ఎన్ని గంటల డిఫరెన్స్. సపోజ్ లండన్లో మిడ్నైట్ 12 అవుతుందా అండి, లండన్లో మిడ్నైట్ 12 అవుతుంది, అయినా 53 డిగ్రీల వెస్ట్ లాంగిట్యూడ్ పశ్చిమ రేఖాంశములో ఎంత సమయం అవుతుంది. ప్రతి ఒక్కరు చేయండి, ఓకే. సో ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం దేశంలోని 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఏ విధంగా వెళ్తుంది భారతదేశం కనుక చూస్తే యూపీ అలహాబాద్, వారణాసి, మిర్జాపూర్, యూపీలోని వారణాసి, అలహాబాద్, మిర్జాపూర్. మధ్యప్రదేశ్ జబల్పూర్,
ఛత్తీస్గఢ్ బైకుంఠాపూర్ అండ్ కొరియా డిస్టిక్లో ఉంది బైకుంఠాపూర్. ఒడిశా కోరాపుట్ నుండి, ఏపీ కాకినాడ నుండి, పుదుచ్చేరి యానం నుండి. స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ అడుగుతారు. కర్కట రేఖ మరియు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్ వద్ద కలుసుకుంటాయి. కర్కట రేఖ అంటే ఏంటి? 23.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. కర్కట రేఖ అంటే ఏంటి? 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గీది అనుకోండి. ఈ కలిసే ప్రదేశం ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్లో కలుసుకుంటాయి. అందుకే మనం స్పెషల్గా ఇక్కడ నేమ్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. సో దీనికి ఒక ట్రిక్ ఏంటి అంటే ఓ క్యాంపు అని పెట్టుకోండి. కర్కట రేఖ ఏంటిది? ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్నప్పుడు కోడ్ ఓ క్యాంపు అని పెట్టుకోండి. ఓ అంటే ఒడిశా, సి అంటే ఛత్తీస్గఢ్, ఏ అంటే ఏపీ, ఎం మధ్యప్రదేశ్, పి పుదుచ్చేరి, యూపీ. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఒకటే అయిపోయిందంటే కాదు, ఎందుకంటే కర్కట రేఖ కూడా మన దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంది భారతదేశం నుండి. సో చూద్దాం. భారతదేశం 88 డిగ్రీల 4 సెకండ్ల అక్షాంశం నుండి 30 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తరాక్షాంశముల మధ్య విస్తరించింది. భారతదేశంలో 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశ రేఖ అనగా కర్కట రేఖ తూర్పు నుండి పడమరగా మన దేశం భూమధ్యగా వెళ్తూ ఉంది. సో అది ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది అనేది కనుక చూస్తే 8 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఇక్కడ ట్రిక్ కనుక చూస్తే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ అధికారంలో ఉంది. జార్ఖండ్లో ఎంజీఆర్ ఫేమస్ యాక్టర్, గుర్తుపెట్టుకోండి. టీ అంటే మనకి ఇక్కడ చూస్తే త్రిపుర, ఎం అంటే మధ్యప్రదేశ్, సి అంటే ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఎం అంటే మళ్ళా మిజోరాం, జి అంటే గుజరాత్, ఆర్ అంటే రాజస్థాన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కర్కట రేఖ అతి ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం అన్నప్పుడు మధ్యప్రదేశ్, అతి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం అన్నప్పుడు రాజస్థాన్. కర్కట రేఖ మొదటగా మిజోరాం రాష్ట్రంలో అడుగుపెట్టి, ఎందుకంటే ఇటు నుండి కదా, చివరగా గుజరాత్ రాష్ట్రం మీదుగా వెళ్తుంది. కర్కట రేఖను 2 సార్లు తాకే నది ఏదని అడుగుతాడు, మహీ నది. ఎందుకంటే ఇది మొదట్లో మధ్యప్రదేశ్లో తర్వాత గుజరాత్ నుండి రాజస్థాన్కి వెళ్ళే బార్డర్లో కూడా మనకు ఒకసారి కలుస్తుంది. కర్కట రేఖ 3 ఖండాలు 17 దేశాల గుండా వెళ్తుంది. సో అది ఆ 3 ఖండాలు ఏది అంటే ఏషియా, ఆఫ్రికా, యూపీ. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ట్రస్ట్ మీ, డెఫినెట్లీ మీరు క్రాక్ చేస్తారు. అందులో నో డౌట్ అట్ ఆల్. ప్రాపర్గా నేర్చుకోండి అండ్ ప్రతి ఒక్కరి బుక్ తీసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీలో 50+ మెంబర్స్ని మనం తీర్చిదిద్దుదాం. ఏదో సివిల్స్ రిజల్ట్స్ రాగానే మాక్ టెస్ట్కి వెళ్తాడు ఒక పర్సన్, బట్ వాళ్ళు ఇక ఈ పర్సన్ మావాడే అని మనం పబ్లిష్ చేసుకున్నట్టు ఏమి ఉండదు. ఇక్కడ తక్కువ టార్గెట్ పెట్టుకుందాం, దాన్ని అచీవ్ అవుదాం. కంప్లీట్లీ అన్న మీ క్లాసెస్ వల్ల నేను క్రాక్ చేశాను అని చెప్పి ఒక 50 మెంబర్స్ని మనం తయారు చేద్దాం షూర్గా. సో ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.